మీరు బేసిక్ నుంచి రావాలి. ఎందుకంటే మనకి బేసిక్‌గా సెల్ నుంచి తెలిసినప్పుడు మాత్రమే మనం హై లెవెల్‌లో నేర్చుకోగలుగుతాం. ఓకేనా? సో, అంటే ప్రతి దానికి ఎవ్రీ ఆర్గానిజంకి సెల్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్తాము. సో, మనం ఎవరైనా సరే ఒక కణం నుంచే పుడతాం కాబట్టి సో, మనకు బేసిక్స్ తెలియాలి. సో, బేసిక్స్ తెలిసిన తర్వాత ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళాలి. అంటే వేరే టాపిక్స్ అనేది తెలుసుకోవాలి. అందుకోసమే మొదటిసారిగా ఫస్ట్ టైం ఇక్కడ సెల్ బయాలజీ సంబంధించిన వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో, సెల్ బయాలజీలో ఫస్ట్ అసలు మీకు సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ మీకు తెలియాలి. అంటే సెల్ ఏంటి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ సెల్ అంటే ఏంటి? యానిమల్ సెల్ అంటే ఏంటి? అలాగే ఈ యొక్క అంటే దీంట్లో మనకి బేసిక్‌గా ప్రొకార్యోటిక్ సెల్, యూకార్యోటిక్ సెల్ ఉంటుంది. ఈ ప్రొకార్యోటిక్ సెల్‌కి, యూకార్యోటిక్ సెల్‌కి డిఫరెన్స్ ఏంటి? ప్రొకార్యోటిక్ సెల్ అంటే బ్యాక్టీరియా మీకు తెలిసిందే. సో, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. సో, ఇక్కడ ప్రొకార్యోటిక్‌కి సంబంధించిన ఏంటి? వాటి యొక్క ఫీచర్స్ ఏంటి మీకు తెలియాలి. ఆ తర్వాత యూకార్యోటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, యూకార్యోటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. మళ్ళా ఈ ప్లాంట్స్‌లో